అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నమస్కారం, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం గంజాయి సాగుకు నిలయంగా మారిపోయింది. దేశంలో ఎక్కడా గంజాయి పట్టుపడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో ఉండేవంటే అతిశయోక్తి కాదు. అయితే ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలతో గిరిజన రైతుల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పుడు రైతులు స్వచ్ఛందంగా గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం అధికారుల తోడ్పాటు ప్రోత్సాహం కూడా తోడైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో అరకు కాఫీకి బ్రాండ్ తీసుకొచ్చారు. కాఫీ సాగుకు ఇతోధిక ప్రోత్సాహం ఇచ్చి దేశ విదేశాలలో అరకు కాఫీకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. ఇప్పుడు విశాఖ మన్యంలో కాఫీతో పాటు ఆవకాడో సాగు దిశగా గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. ఆవకాడో అత్యంత అరుదైన ఆరోగ్య ఫలం. అంతేకాకుండా ఈ పండ్ల సాగు గిరిజనులకు లాభాల పంట కూడా పండిస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు ఈ సాగు పట్ల ఉత్సాహం చూపుతున్నారు. మామూలుగానే ఉమ్మడి విశాఖ జిల్లా మన్యం వాణిజ్య పంటల సాగుకు ప్రసిద్ధి. కాఫీ, మిరియాలు వంటి వాటి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అయితే కొంతకాలం క్రిందటి నుంచి స్మగ్లర్ల ప్రమేయం పెరగడంతో అమాయక గిరిజనం అడ్డదారి ఆదాయం వైపు మళ్లారు. గంజాయి సాగుపై దృష్టి సారించారు. జగన్ హయాంలో గంజాయి సాగు 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా సాగింది. అయితే ఇప్పుడు గంజాయి సాగుతో పాటు రవాణా చేసే వర్గాలపై కఠిన చర్యలు ఉపక్రమిస్తోంది. గంజాయి సాగు రవాణాకు పాల్పడితే ఆస్తులను జప్తు చేసేలా సవరించిన చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో గిరిజనం గంజాయి సాగుకు దూరమవుతున్నారు. అలా దూరమైన వారికి కూటమి సర్కార్ వాణిజ్య పంటల విషయంలో అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు అందుకున్న ఈ ఏడాది కాలంలో అంతకు ముందు గంజాయి సాగు చేసిన ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా రాస్మా, చిక్కుళ్లు, సపోటా, జామ చెట్ల పంపకం కోసం ఉచితంగా మొక్కలను పంపిణీ చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గిరిజన రైతులకు మరింత ఆదాయం వచ్చే విధంగా ఆవకాడో సాగుకు ఇతోధిక ప్రోత్సాహం అందిస్తోంది. అద్భుత ఔషధ గుణాలున్న ఆవకాడోకు గిరాకీ బాగా ఉండటంతో పాటు మంచి లాభాలు కూడా వస్తాయని వారికి చెప్పింది. దీంతో రైతులు కూడా ఆవకాడో సాగు పట్ల ఆసక్తి, ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం చింతపల్లిగూడెం, కొత్త వీధి మండలాల్లో 25 ఎకరాల్లో ఈ పంట సాగు జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సాగును 250 ఎకరాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆవకాడో మొక్క నాటిన 4 సంవత్సరాల నుంచి ఫలసాయం రావడం మొదలవుతుంది. 5వ ఏట నుంచి నాణ్యమైన పండ్ల దిగుబడి ఆరంభమవుతుంది. మంచి లాభసాటి వ్యాపారం సాగుతుంది. అంటే ఎకరానికి 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఆవకాడో సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ఇతోధిక ప్రోత్సాహం అందించడమే కాకుండా నగదు సహాయాన్ని కూడా అందిస్తోంది.